అందరికీ నమస్కారం. నా పేరు బాలస్వామి. బాలాస్ స్కిల్ బ్యాంక్ ఫర్ సక్సెస్కి స్వాగతం. ఈరోజు మనలో కొంతమంది ఎందుకు గోల్స్ పెట్టుకోరో చూద్దాం. ఈరోజు నేను ఒక 8 పాయింట్స్ చెప్పబోతున్నాను. ఈ 8 పాయింట్స్ ఒకవేళ మీకు కూడా ఉన్నట్లయితే ఇవి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని, దాని మీద క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో కొంతమంది గోల్స్ అసలు సెట్ చేసుకోరు, గోల్స్ పెట్టుకోరు. ఎందుకు, ఏంటి వాళ్ళ రీజన్ అని ఈరోజు చూద్దాం. దానికి 8 రీజన్స్ ఉన్నాయి. సో నెంబర్ 1, పెసిమిస్టిక్ యాటిట్యూడ్. పెసిమిస్టిక్ అంటే ఏంటి? నెగటివ్. ప్రతి దానికి నెగటివ్గా ఆలోచించడం. నువ్వు ఒక గోల్ పెట్టుకోవచ్చు కదా అంటే, ఆ గోల్ పెట్టుకునే వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారులే అనడం. లేదా నాకు గోల్స్ ఏంటి, నేనేదో ఇలా బతికేస్తాను అనటం. బాగా లో ఆస్పిరేషన్స్ ఉంటాయి వీళ్ళకి, బాగా నెగిటివ్గా ఆలోచిస్తారు. ఒక గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయొచ్చు కదా అంటే, నేను ఎక్కడ ట్రై చేస్తాను, అది బాగా తెలివిమంతులకు వస్తుంది, మనకేడ వస్తుంది అంటారు. లేదా ఏదైనా పని చేయొచ్చు కదా అంటే, మనకెక్కడ వస్తుంది జాబు అంటారు. ప్రతి దానికి నెగిటివ్గా ఆలోచించడం. వీళ్ళకి ఏ గోలు ఉండదు. ఒకవేళ మనకేదైనా గోలు ఉండి ఇట్లాంటి వాళ్ళతో చెప్పినా, నీకేడ వస్తుందిలే, మన ఏరియాలో పుట్టిన వాళ్ళకి ఎవరికిట్ట రాదు, మరి ఎవరికి వస్తుంది అంటే, ఎక్కడో పుట్టిన వాళ్ళకి వస్తుంది అంటారు. అంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళ ఏరియాలో ఉంది, ఏదైనా వాళ్ళకి చీప్గా కనపడుతుంది. ఇది పెసిమిస్టిక్ యాటిట్యూడ్. ఒకవేళ ఇది మనలో ఉన్నట్లయితే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా రెండవది, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. ఓడిపోతామేమో అన్న భయం, మనం సాధించలేమేమో అన్న భయం. ఈ భయం కొద్ది వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ప్రయత్నం కూడా చేయరు. ఇది అసలు మంచిది కాదు. ఓడిపోతే ఓడిపోయాం, కనీసం మన ట్రయల్ మనం చేయాలి కదా, మన ప్రయత్నం మనం చేయాలి కదా. కానీ వీళ్ళు ఏంటంటే అసలు ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే వీళ్ళకి ఓడిపోతామేమోనన్న భయం. పరుగు పోతుంది అంటారు. పరువు ఎందుకు పోతుంది? ప్రతి కాంపిటీషన్లో ఒక్కరికి గెలిస్తే మిగతా వాళ్ళందరూ ఓడిపోతున్నారు. వాళ్ళందరికీ ఏమైనా పరుగు పోతుందా? ఈరోజు ఓడిపోతే రేపు గెలుస్తారు. అసలు ఓడిపోకుండా గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ వీళ్ళకి ఓడిపోవడం అంటే చాలా భయం. సో అందుకని వీళ్ళు అసలు ఏ గోలు పెట్టుకోరు, దానికి ఎలాంటి ప్రయత్నం చేయరు. ఒకవేళ మీరు ఇలాంటి కేటగిరీలో ఉన్నట్టయితే దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మూడోది, ఫియర్ ఆఫ్ సక్సెస్. ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ అంటే అర్థమవుతుంది, ఓడిపోతానేమో అన్న భయం, అది అర్థం చేసుకోవచ్చు. గెలుస్తామేమో అన్న భయం కూడా ఉంటుంది కొంతమందికి. అదేంటి అనుకుంటారా? వీళ్ళకి గెలుపంటే చాలా భయం. అందరూ నాకెళ్ళి చూస్తారు, మళ్ళా నెక్స్ట్ టైం ఒకవేళ నేను ఓడిపోతే మళ్ళీ అందరూ నన్ను గేలి చేస్తారు. ఇప్పుడు నేను గెలిస్తే నెక్స్ట్ టైం కూడా నేను గెలవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ టైం గెలవకపోతే ఎలాగా? సో వీళ్ళకి ఏంటంటే ఫియర్ ఆఫ్ సక్సెస్. ఒకసారి సక్సెస్ వస్తే నేను హ్యాండిల్ చేయలేనేమో, అందరు నాకెళ్ళి చూస్తారో ఎలా అనుకుంటా ఉంటారు. సో ఇది కూడా మంచిది కాదు. సక్సెస్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది. సక్సెస్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, ఫోర్త్ది, ల్యాక్ ఆఫ్ అంబిషన్. వీళ్ళకి అసలు అంబిషన్ ఏమీ ఉండదు. ఫలాని అచీవ్ చేసుకుందాం అన్న ఆలోచన ఏమీ ఉండదు. అసలు అంబిషనే ఉండదు. ఎప్పుడు చూసినా చిన్నగా ఆలోచిస్తారు, చిన్నగా ఉంటారు. ఒకసారి ఒక ఫిషర్మ్యాన్ ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళి ఫిష్ పట్టుకొని సాయంత్రం ఇంటికి చాలా తక్కువ ఫిష్ మాత్రమే పట్టుకొని వస్తున్నాడట. రోజంతా కష్టపడ్డ తర్వాత
కొంచెం ఎక్కువ ఫిష్ పట్టుకురావాలి కదా, అతను మాత్రం చాలా తక్కువ పట్టుకొస్తున్నాడట. అయితే ఒకరోజు అతని ఫ్రెండ్ అడిగాడు, ఏంటిది నువ్వు ప్రతిరోజు వెళ్తావు, చాలా హార్డ్ వర్క్ చేస్తావు, నీకు చాలా ఫలితం రావాలి, కానీ ఏంటిది చాలా చిన్న చిన్న చేపలే పట్టుకొస్తావు అని అడిగితే అతను ఏం చెప్పాడంటే, నేను సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతున్నప్పుడు నాకు పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి, కానీ నేను వాటన్నిటిని మళ్ళీ సముద్రంలోకి వదిలిపెట్టి చిన్న చిన్నవి మాత్రమే తెచ్చుకుంటున్నాను అని చెప్పారట. ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తికి చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి పెద్ద పెద్దవి పడితే మరి పెద్ద చేపలనే పట్టుకురావాలి కదా, ఇంత చిన్న ఎందుకు పట్టుకొస్తున్నావు అని అడిగారట. అప్పుడు అతను చెప్పారట, మా ఇంట్లో చేపలని ఫ్రై చేసే ప్యాన్ చాలా చిన్నగా ఉంది, అందుకనే నేను పెద్ద చేపలన్నీ పారేసి ఈ చిన్న చేపలను మాత్రమే తీసుకొస్తున్నానని చెప్పారట. చూడండి ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నారో. పెద్ద పెద్దవన్నీ వదిలేసి చిన్న చిన్నవన్నీ పట్టుకుంటున్నారు అనమాట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది పాయింట్ ఇక్కడ. మనం ఎప్పుడైనా గొప్పగా సాధించడానికి ప్రయత్నం చేయాలి. థింక్ బిగ్ అని అంటారు, అంతేగాని పెద్దగా ఆలోచించకుండా చిన్న చిన్నగా ఆలోచించి చిన్న చిన్నగానే ఉందామని ట్రై చేయకూడదు. మా కజిన్ ఒకడు ఉండేవాడు. మేము క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు నాకు 2 స్కోర్ అయినా వచ్చిందిలే, 3 అయినా వచ్చిందిలే, 4 అయినా వచ్చిందిలే అని ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. 2, 3, 4 కాదు, అసలు వాడు తలుచుకుంటే హాఫ్ సెంచరీ కూడా చేస్తాడు, సెంచరీ కూడా చేస్తాడు. కానీ ఎప్పుడు చూసినా సరే నేను ఒక 2 రన్స్ తీసానులే, 3 తీసానులే, 4 తీసానులే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అదేంట్రా నువ్వు చాలా బాగా ఆడతావు కదా, మరి ఎక్కువ రన్స్ చేయొచ్చు కదా అంటే నాకు ఇది జాలే అనేవాడు. ఇది ల్యాక్ ఆఫ్ అంబిషన్. ఒకవేళ మనకి ఇది ఉన్నట్టయితే మనం దీన్ని తగ్గించుకుందాం. నెక్స్ట్ది నెంబర్ 5, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. మా వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒక పాట పాడండి అంటే ఏమడుగుతున్నావు, అందరు నవ్వుతారు. అందరు నవ్వటం ఏంటి, ఎందుకు నవ్వుతారు అందరూ? నువ్వు బాగా పాడే టాలెంట్ ఉన్నప్పుడు పాడొచ్చు కదా, కానీ ఏమంటారు అంటే అందరు నవ్వుతారు. అందరు నవ్వుతారంటే అర్థమైంది, అందరు నన్ను రిజెక్ట్ చేస్తారని భయపడతారు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నేను ఒకవేళ ఈ పని చేసి సక్సెస్ అవుతే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేస్తారేమో, నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను వదిలేస్తారేమో అన్న భయం. నేను ఒక యూనివర్సిటీలో చూశాను, ప్రతి స్టూడెంట్ కూడా ఫెయిల్ అవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు మీరు ఫెయిల్ అవడానికి ప్రయత్నం చేస్తారు, కష్టపడి చదువుతున్నారు కదా, పాస్ కావచ్చు కదా అంటే ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు, మేము ఫెయిల్ అయితేనే ఇక్కడ హీరోస్, మేము పాస్ అయినామంటే మమ్మల్ని పురుగులాగా చూస్తారు అని చెప్పాడు. అదేంటది, మీ పేరెంట్స్ అంత కష్టపడుతున్నారు, టీచర్స్ అంత కష్టపడుతున్నారు, ఇంత పెద్ద సిస్టమ్ పనిచేస్తూ ఉంది, ఫెయిల్ అయితే హీరో ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీలో పిల్లలందరూ అలాగే అనుకుంటున్నారని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఒకవేళ ఒక స్టూడెంట్ బాగా చదివి సక్సెస్ అయితే ఆ స్టూడెంట్ని మిగతా వాళ్ళందరూ పురుగులాగా చూస్తారన్నమాట. సో అది భయం వీళ్ళకి, అందుకనే వీళ్ళందరూ ఫెయిల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నా ఫ్రెండ్స్ నన్ను అక్సెప్ట్ చేయరు నేను సక్సెస్ అయితే అనుకోవటం, లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అక్సెప్ట్ చేయరు అనుకోవటం. అందుకనే లో ఆస్పిరేషన్స్లో ఉంటారు. ఒకవేళ మనకి ఇది ఉన్నట్లయితే దీన్ని తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 6వది ప్రొక్రాస్టినేషన్. మనలో కొంతమందికి గోల్ ఉంటుంది, కానీ ఏమవుతుంది, రేపటి నుంచి చేద్దాంలే అనుకుంటారు. ఆ రేపు ఎప్పుడు రేపుగానే ఉంటుంది, నెక్స్ట్ వీక్ చేద్దాంలే అనుకుంటారు, లేదా మనకి ఏదైనా పని ఉంటే దాన్ని అయిపోయిన తర్వాత చేద్దాంలే అనుకుంటారు. సో అలాగా అసలు స్టార్ట్ చేయరు పని. వీళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, స్టార్ట్ చేయరు అసలు. సో ఇలా ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ పోన్ చేయడం వల్ల వీళ్ళు ఎప్పటికీ ఏది అచీవ్ చేసుకోలేరు. సో ఒకవేళ మనం ఈ ప్రొక్రాస్టినేషన్కి బానిసలమైతే మనం దీన్ని మార్చుకోవడానికి ట్రై చేద్దాం. జంప్ ఇంటూ యాక్షన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ 7th, లో సెల్ఫ్ ఎస్టీమ్. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటి? తన గురించి తనకి చాలా తక్కువ అభిప్రాయం ఉండటం, తక్కువ ఒపీనియన్ ఉండటం. నా వల్ల అవ్వదు, నేను ఒక పెద్ద వేస్ట్ కానీ, ఎవరి వల్ల అవుతుంది కానీ నాకు ఇది చేత కాదు,
నాకు ఇది ఎవరు నేర్పించలేదు, ఒకవేళ ఎవరైనా నేర్పించినా నేను నేర్చుకోలేను, తన గురించి తను చాలా తక్కువగా ఊహించుకుంటాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఏమీ పెద్ద గోల్స్ పెట్టుకోరు. సో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ రియల్లీ ఏ బ్యాడ్ హాబీ. It's a bad attitude. So try to change that. Have correct estimation of yourself and have some self-confidence. Boost up yourself. Okay, next, 8th point. Ignorance of the importance of goals. అసలు ఒక గోల్ పెట్టుకోవాలి అని తెలియకపోవటం. ఊరికనే పొద్దున్న లేవటం, ఏదో పని వాళ్ళు చెప్తారు లేదా వీళ్ళు చెప్తారు, సో వాళ్ళు చెప్పిన పని చేయటం, సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళటం, టీవీ అది చూడటం, లేదా ఫ్రెండ్స్తో కాసేపు అదొకటి ఇదొకటి ఆడుకోవటం, జస్ట్ వెళ్ళి పడుకోవటం. వీళ్ళకి అసలు ఒక గోల్ పెట్టుకుందాం, దీన్ని అచీవ్ చేసుకుందాం అన్న ఆలోచన కూడా రాదు. అది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలామంది ఉంటారు ఇలాగా, ఏదో అలా బ్రతుకు వీడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి అని మనం సడన్గా ఒకరోజు అడిగితే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. అసలు నాకు ఫలాంది కావాలి అని కూడా అనుకోరు. సో ఇది చాలా సర్ప్రైజింగ్. సో ఒకవేళ కనుక మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దీన్ని మానుకోండి, గోల్స్ పెట్టుకోండి. నేను ఇది అచీవ్ చేయాలి అని చెప్పి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ సాధించడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంతకుముందు చెప్పిన ఒక వీడియోలో అబ్దుల్ కలాం చెప్పిన కొటేషన్ చెప్పాను. ఏం చెప్పాను? లో ఆస్పిరేషన్ ఉన్నవాళ్ళు దేశద్రోహులు, నేను ఫలాంది సాధించాలి అని అనుకోకుండా ఉండేవాళ్ళు దేశద్రోహులతో సమానం. ఎందుకంటే అట్లాంటి వాళ్ళ వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు. సో మనమందరం కూడా పెద్ద పెద్ద గోల్స్ సెట్ చేసుకుందాం. మనమందరం కూడా సక్సెస్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.